90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. సో హరితను అసలు శాడిస్టులు ఎలా ఉంటారు, శాడిస్టుల నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ హరిత, నమస్తే. హాయ్ రాధా, నమస్తే. సో హరిత, మామూలుగా ఏమంటారు, నువ్వు ఫస్ట్లో ఉన్నట్టు లేవు, నువ్వు ఫస్ట్లో నన్ను చూసుకున్నట్టు చూసుకోలే, నువ్వు ఫస్ట్లో నాకు ఎన్ని కాల్స్ చేసేవాడు, ఎన్ని మెసేజెస్ చేసేవారు. అంటే ఫస్ట్ 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 అనేది వాళ్ళ అవతల పర్సన్ మైండ్లో బాగా పడిపోయి ఒకలాంటి బాధ ఎక్కువ వస్తుంది. లాస్ట్కి వద్దు అనుకునే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ ప్రియారిటీ నాకు ఇవ్వలేదు, అప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, నువ్వే నాకు అన్ని అన్న పర్సన్, ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా ఉంటుంది. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, భర్త కానీ, భార్య కానీ, లవర్స్ కానీ, ఎవరైనా సరే ఒకరు అలా చెప్పినప్పుడు అవతల పర్సన్ ఏమైపోతుందంటే, తను ఉంటే, ఆ పర్సన్ ఉంటే నాకు ఏదొచ్చినా పర్వాలేదు, వీళ్ళే కొండంత ధైర్యంతో ఉన్న పర్సన్ మెల్లమెల్లగా కట్ చేస్తూ ఉంటే యువతల పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ బాధ వర్ణనాతీతం. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్రతిదానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలా గుర్తించడం, తర్వాత ఎలా డీల్ చేయాలి, వీళ్ళు ఎందుకు ఇలా మారిపోతారు, ఫస్ట్ ఉన్నంత ఇంపార్టెన్స్ తర్వాత ఎందుకు ఇవ్వరు? దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ అని విన్నాను నేను. ఫస్ట్ టైం అది విన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు రాదా సెంటెన్స్. దెర్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. అదేంటో చెప్పుకో. వర్డ్ చేంజ్. చేంజ్ అన్న ఒక్కటే వర్డ్ ప్రపంచంలో కాన్స్టెంట్ అంట. కాన్స్టెంట్ అంటే ఏంటి? అసలు మార్పు లేనిది. మార్పు లేనిది అన్న వర్డ్ ఏమో చేంజ్. చేంజ్ మారుతుంటుంది అంతే. దిస్ ఇస్ హౌ వరల్డ్ వర్క్స్. నువ్వు రైనీ సీజన్ తర్వాత నీకు వింటర్ రావాల్సిందే, వింటర్ తర్వాత సమ్మర్ వస్తుంది, సమ్మర్ తర్వాత మళ్ళీ రైనీ సీజన్. దిస్ ఈజ్ అ సైక్లిక్ లైఫ్ రాదా. మనం ఎవరం కాదు ఆపడానికి. చేంజ్ ఈజ్ కాన్స్టెంట్. చేంజ్ యువర్ మైండ్ సెట్. మనందరం కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనం హర్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనము హర్ట్ అయ్యి పక్కన వాళ్ళని హర్ట్ చేయటం బెటరా? ఆ చేంజ్ ఇస్ కాన్స్టెంట్ కదా. ఓకే, మా ఆయన మారాడు, మా పిల్లలు మారారు, బట్ అంటే మెంటలీగా అంత స్ట్రాంగ్ గా ఉండరు కదా హరిత. అందరూ ఒకటే మైండ్ సెట్ ఉండదు. వీక్, సెన్సిటివ్, ప్రతిదానికి వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారు ఆ పర్సన్ కి. ఎఫర్మేషన్స్. నేను ఐ విల్ గో బ్యాక్ టు ద వర్డ్ ఎఫర్మేషన్స్ రాదా. ఎందుకంటే ఐఎమ్ వీక్, ఐఎమ్ సెన్సిటివ్, నా వల్ల కాదు, నాకు వాడు వదిలేస్తే నాకు జీవితం ఏం కనిపించట్లేదు, వాడు ఎందుకు మారిపోయాడు, వాడు ఎందుకు మారిపోయాడు, వాడు ఎందుకు మారిపోయాడు. త్రూ అవుట్ ద డే ఎన్ని గంటలు ఆ లవర్ కోసం ఆ అమ్మాయి చూడడం. కానీ ఒకవేళ ఆ అమ్మాయి ఒక 10 నిమిషాలు వేరే అబ్బాయితో మాట్లాడితే ఇక్కడ నుంచి వీడు ఎన్ని ఫ్రీక్వెన్సీస్ పంపిస్తాడో తెలుసా. ఎవ్రీ థాట్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ. వీడిలో వచ్చే ఇన్సెక్యూరిటీ, వీడు ఊహించుకున్న పిక్చర్సే అక్కడ రియల్ లైఫ్ లో ట్రాన్స్మిట్ అవుతున్నాయి అన్నది వీడికి తెలియదు. వి ఆల్ ఆర్ మ్యాగ్నిఫైయర్స్. అంటే మన అందరం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ చేస్తాం మనం, తెలుసా. టాకింగ్ అబౌట్ ద సైన్స్, వీఆర్ రేడియేటింగ్ ఎనర్జీస్. యూనివర్స్ తోని మనం కాంటాక్ట్ చేయగలం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ, యాంటెనాస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనిషికి సృష్టిస్తే కాదు వచ్చింది. మనిషి ఎట్లా సృష్టించాడు? ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇది 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 దగ్గరకు వస్తే ఇలా జరుగుతుంది అని ఒక్కొక్క వేవ్ గీసుకొని కదా వచ్చారు. దే ఫౌండ్ అవుట్ ఎవ్రీ థాట్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ. మరి వీళ్ళు ఎంతసేపు పొద్దున సాయంత్రం దాకా వాడు మారిపోయాడు, వాడు మారిపోయాడు, వాడు మారిపోయాడు. నువ్వు ఎంతకన్నా ఊహించుకుంటుంటే ఎలా మారిపోయాడు? ఇలా ఉండేవాడు అలా మారిపోయాడు, ఇలా ఉండేవాడు అలా మారిపోయాడు. ఓల్డ్ పిక్చర్, న్యూ పిక్చర్, ఓల్డ్ పిక్చర్, న్యూ పిక్చర్. ఇంకా న్యూ వీడియోలు అయితే నువ్వు చెప్పనే వద్దు. ఆమె సింపతిలో తనను తాను చాలా బాధగా, తను లోన్ గా ఉండిపోయినట్టు, నన్ను బిట్రే, నన్ను మోసం చేశాడు అనేసి. ఆడపిల్లైనా సరే, అబ్బాయి అయినా సరే. అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? ఆ అమ్మాయి ఆడితో మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు క్లోజ్ గా అయిపోతున్నారు, ఇంకా నన్ను వదిలేస్తుంది, నా బండితో తిరిగింది పోయే. ఓల్డ్ పిక్చర్లు అంతా అప్పటిదాకా ఎంజాయ్ చేసిన స్టోరీస్ కి ఫీలింగ్స్ అన్ని అవి తీసి పడేసి ఎగ్జైట్మెంట్ సడన్ గా కొత్త ఫీలింగ్స్ యాడ్ చేస్తారు ఆ ఓల్డ్ స్టోరీస్ కి. బట్ ఈ జనరేషన్ లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు, నేను కాదనట్లేదు. బట్ చేంజ్ అవుతూనే ఉంటారు అమ్మాయిలు. విమెన్ ఆర్ రైజింగ్. లెట్స్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ రాదా. లెట్స్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. అయితే అది ట్రాక్ ఎట్టెళ్తుంది అన్నది నేను ఏమన్నాను, నేనేమి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఐ కంప్లీట్లీ డిసగ్రీ దోస్ విమెన్. ఓకేనా, నేను కంప్లీట్గా అగేన్స్టే వాళ్ళకి. ఇద్దరు ముగ్గురిని చూద్దాము, ఒకరిని సెలెక్ట్ చేసుకుందాము, ఒకరితో సెటిల్ అవుదాం. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ దట్ సిస్టమ్. బట్ ఎస్, విమెన్ ఆర్ గ్రోయింగ్. లెట్స్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ ఆల్సో.
మనం ఏం చేస్తున్నాం ఆడవాళ్ళలో ఏం జరుగుతుందంటే రీజన్ కూడా చెప్తున్నా. ఎందుకు అని అన్నావు కదా! బిహేవియరల్ చేంజెస్ Hmm. ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఒకప్పుడు మనం ఇంత తెలివితేటలు ఉన్నాయని మనకు తెలీదు. నేను మొన్న ఎప్పుడో విన్నాను. 12 ఇయర్స్ లేకపోతే 8, 9 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేశారు. ఇప్పటికి కూడా మనం ఆ సిస్టమ్ ఫాలో Yes. అవుతున్నాం. అవును. ఆడపిల్ల చిన్న ఏజ్, మగవాళ్ళు పెద్ద పెద్ద ఏజ్. ఏజ్. ఎందుకంటే వీఆర్ ఫాస్ట్. మన బ్రెయిన్ Okay. మనకు దేవుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే వీఆర్ మల్టీ టాస్కర్. స్పీడ్‌గా మనం ఆలోచించగలం, నిర్ణయం తీసుకోగలం, గట్టిగా ఉండగలం. ఒక బ్రేకప్ అయితే అమ్మాయి తొందరగా చచ్చిపోదు, అబ్బాయి చచ్చిపోతాడు. Ah, మనలో అంత తట్టుకునే శక్తి ఉంటుంది రాదా. లేకపోతే మనం పిల్లల్ని కనం. right. అవును. రైట్? అవును. మనలో తట్టుకునే శక్తి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనతో వాళ్ళ ఆ లెవెల్ మ్యాచ్ అవ్వాలంటే చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి పెద్దవాళ్ళు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అబ్బాయిలు. దేర్ ఈస్ అ Oh. సిస్టమ్. Okay. యాహ్! ఇప్పుడు నేను బిహేవియరల్ చేంజెస్ కాబట్టి వెనక్కెళ్ళి చెప్తున్నా. ఆడవాళ్ళు గ్రో అవుతున్నారు. Hmm. ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం వచ్చిందో 6, 7 పిల్లలకి నేను రోటీలే చేయక్కర్లేదు, అన్నమే వండక్కర్లేదు, నేను బయటికెళ్ళి జాబ్ కూడా చేయొచ్చు అన్నప్పటి నుంచి షిఫ్ట్ అయిపోయింది. Okay. నవ్ వి కాంట్ గో బ్యాక్ అండ్ ఆస్క్ కదా! సిస్టమ్ ఎందుకు ఇట్లా తయారైంది? మీ ఆడవాళ్ళందరూ ఇట్లా ఎందుకు తయారయ్యారు? వి కాంట్ కమ్ అండ్ మనం ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళలేం. బట్ యెస్, వాట్ వి కెన్ డూ ఇస్ అలాంటి వాళ్ళు నా లైఫ్‌లోకి వచ్చి బిహేవియర్ చేంజ్ అయ్యింది. హౌ కెన్ ఐ డీల్? ఇది ఇంపార్టెంట్. నేను ఎలా డీల్ చేయను? ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నేను అందులో టైం స్పెండ్ చేయను? Hmm. అంత ఇన్‌సెక్యూరిటీస్ ఎందుకు రాదా? Correct. అంత నమ్మకం లేని రిలేషన్‌షిప్స్‌లో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఏంటి ఐ లవ్ యూ పొద్దున్న చెప్తేనే లవ్ ఉన్నట్టా సాయంత్రానికి? Correct. రాత్రి పడుకునే ముందు ఐ లవ్ యూ మెసేజ్ రాకపోతే ఈ పిల్లకి కోపం వస్తుందంట. నెక్స్ట్ డే అంతా మాట్లాడదట. చెప్తున్నా. Hmm. దట్ ఈస్ నాట్ అ బిహేవియరల్ చేంజ్. ఎవ్రీబడీ ఆర్ ఇండిపెండెంట్ ఇన్ దిస్ వరల్డ్ యా. వాళ్ళ ఇష్టం. హూ ఆర్ వి టు స్టాప్ ఎనీబడీ రాదా? Right. వాళ్ళకి మనం నచ్చట్లేదు అనుకో, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ వాడికి నేను నచ్చలేదు లేదా దానికి నేను నచ్చలేదు. థ్యాంక్ గాడ్ అనుకోండి. ఇలాంటి But వాళ్ళు పెళ్ళిళ్ళు దాకా పోలేదు. yes, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడమే పెద్ద నేను ప్రాబ్లం మళ్ళీ అయిపోతుంది చెప్తా, హరిత. గో టు దట్ పీరియడ్. ఆ రీహాబ్ పీరియడ్‌కి వెళ్ళిపోండి. ఫైండ్ యువర్ ప్యాషన్. ఫైండ్ యువర్ ప్యాషన్ రాదా? ఎందుకు నేను చెప్తున్నానో చెప్తా. నా ప్యాషన్ హీలింగ్. మై ప్యాషన్ ఈస్ హీలింగ్. నేను డాక్టర్ కాలేకపోయినా ఎన్ని రోజులు కూర్చొని ఏడవను? అవ్వలేకపోయాను. నౌ ఐ కాంట్ గో బ్యాక్ 20 ఇయర్స్ బిఫోర్ వెళ్ళి మళ్ళీ ఎంబీబీఎస్ చదవలేను. ఐ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. బట్ యెస్, ప్యాషన్ ఏంటి? హీలింగ్. 8 ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చినప్పుడు అంత డిప్రెసివ్ మూడ్‌లో నేనే మర్చిపోగలిగాను ఈ ఏజ్‌లో 2 పిల్లలు పెట్టి. అంత చిన్న ఏజ్‌లో మనకు ఉంటదా చెప్పు? 18, 19 ఇయర్స్‌లో విల్ హావ్ మచ్ మోర్ విల్ పవర్ ఇన్ us. యూజ్ దట్ ఎనర్జీ. నో. అరే నో అన్న వాళ్ళ వెనకాల ఎందుకు వెళ్తారు? నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజమే. దే ఆర్ సేయింగ్ డైరెక్ట్ గా నీ ముఖం పైన నాకు నువ్వు నచ్చలే, నీ కన్ను నచ్చలే, నీ కలర్ నచ్చలే, నీ బండి నచ్చలే, నీ పైసలు నచ్చలే, మీ అమ్మ నాన్న నచ్చలే. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని మాత్రం ఏం నచ్చేది? మారిపోతాం అనుకుంటారు. పిల్లలు మారుస్తారా? మారిపోరు. కరెక్ట్. అలాంటి వాళ్ళు పెళ్లిళ్ళ దాకా పోకుండా బెటర్. థ్యాంక్ యూ సో మచ్, పెళ్లి దాకా పోలేదు అనుకోవాలి. సపోజ్ పెళ్లి అయిపోయింది, మారుతున్నారు, మనం ఇంకొకటి యాక్సెప్ట్ చేయాలి. పెళ్లి అనే బంధం ద్వారా 2 ఫ్యామిలీస్ ఒక చోటుకి వస్తుంది. వీళ్ళ బిహేవియర్ కొట్టుకుని చచ్చేది వేరు పెళ్లికి ముందు. పెళ్ళైన తర్వాత ఈ నలుగురు లేదా ఈ నలుగురు వెనకాల ఇంకో అమ్మమ్మలు తాతలు ఉంటే ఇటు అమ్మమ్మ తాతలు అందరు కలిపి ఒక చోటుకు వస్తున్నారు. మ్యారేజ్ ఇస్ అ వెరీ బిగ్ కమిట్మెంట్. అది ఒక ఇద్దరితో వచ్చేది కాదు కదా, ఎంతో మంది ఇంకా ఎక్కువ. లైఫ్లు, ఎన్నో Yeah. ఫ్యామిలీస్. యా, అబ్బాయి పెళ్ళైన తర్వాత స్టార్టింగ్ లో ఉన్న ప్రేమ ఉండదు రాబాయి, ఉండదు. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నువ్వెందుకు నాతో ఇదివరకు అట్లా మాట్లాడతలేవు, ఇప్పుడు పంపించుకో. అప్పుడు అట్లున్నాడు, అప్పుడు ఆయన ఏం చేశాడు, నీకేం నచ్చిందో నువ్వు వాళ్ళకి పంపియు. అప్పటికల్లా వీళ్ళకి ఈగో వచ్చి కూర్చుంటది. నేనేంది పంపించేది? వర్కౌట్ అందో ఈగో కూడా కదా. ఈగో విల్ నాట్ లెట్ అస్ బీ హ్యాపీ. ఈగో అస్సలు మనల్ని ప్రెసెంట్ లో ఉండనివ్వదు. ఐదర్ పాస్ట్ టెన్స్ లో నాది జరిగింది అని పెయిన్ఫుల్ స్టోరీస్ వేసుకొని ఏడుస్తాము, లేదా ఫ్యూచర్ లో నేనేంది వాడికి చెప్పేది, నేనేంటరా దాని ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేది. అరే యువర్ వైఫ్ మ్యాన్, షీ డిజర్వ్స్ అ లవ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ లవ్ యూ అని చెప్పనీకి కూడా సొమ్ము పోతుంది వీళ్ళకి. ఈగో అడ్డం. అక్కడే కొంచెం వర్క్ చేయాలి. ఈగో వస్తుంది అండ్ పొజెసివ్నెస్ కూడా ఉంటుంది. నేను ఉంటుంది. అంటే డిఫరెంట్ కేసెస్. కొంతమంది ఓవర్ పొజెసివ్ ఉంటారు. అప్పటిదాకా తల్లి తండ్రి మధ్యలో పెరిగిన అబ్బాయి పొద్దున్న లేస్తే వాళ్ళ అమ్మతోనే అన్ని డిస్కస్ చేసుకునే అబ్బాయిలు వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారు, పెళ్ళైనాక అన్ని నాతో మాట్లాడాలి, అన్ని నాతో మాట్లాడాలి అంటే కొంచెం టైం పడుతుంది. రెస్పెక్ట్ ఉండాలి, ఆ టైంకి ట్రస్ట్ ఉండాలి. చేంజ్ అవుతారు. ఇప్పుడు ఇలా ఉన్నారంటే తర్వాత ఉండరని కాదు. అప్పుడు నీతో ఓవర్గా టైం స్పెండ్ చేశారంటే అదిగో వీళ్ళకి ఇదే కావాలి అబ్బాయిలకి అని ఒక స్టేట్మెంట్ వేసుకొని కూర్చుంటారు అమ్మాయిలు. నో, ప్లీజ్ డోంట్ పాస్ దట్ స్టేట్మెంట్. దట్ ఈస్ ద పనిష్మెంట్ వీఆర్ గివింగ్ టు ద హస్బెండ్స్. తెలుసా? నీకు నా బాడీ మాత్రమే కావాలా?
నీకు నేను ఇది చాలా Yes, వాళ్ళు అవును. చచ్చిపోతున్నారు రాదా అవునవును, అబ్బాయిలు. వాళ్ళు అవును. వాళ్ళు కనీసం ఏడవని కూడా ఏడవరు. ఆడపిల్లలన్నా ఇద్దరు ముగ్గురు ఏరుకొని ఏడుచుకుంటాము. అమ్మో, అక్కో, చెల్లో, తమ్ముడు ఎవరికో ఒకరిని మొత్తుకుంటాం. వాళ్ళు అది కూడా మొత్తుకోరు తెలుసా? నేను చాలా మంది అబ్బాయిలను గమనించాను క్లయింట్స్‌లో. దే డోంట్ ఈవెన్ అలౌ దెమ్‌సెల్వ్స్ టు క్రై. అందుకే చిన్న పిల్లల దగ్గరికి పరిగెట్టి చెప్తాను నేను. అట్‌లీస్ట్ ఇప్పుడన్నా చెప్తే నేను వాళ్ళు 10, 15 ఇయర్స్ అవుతే ఏడ్చుకున్న బాధలో పోగొట్టుకుంటారు. వాళ్ళు ఏడవరు. అంత ట్రామా ఇంకెక్కడికెళ్తది? అగ్రెషన్‌లోకి వెళ్తది. అప్పుడు వాళ్ళు కొట్టి తెలియజేస్తుంటారు. హిట్టింగ్‌కి అంటే నేనేం ఎంకరేజ్ చేయట్లేదు హిట్టింగ్‌ని. ఐయామ్ కంప్లీట్‌లీ అగైన్స్ట్. బట్ యెస్ చెప్తున్నా. మనం కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా కొన్ని మనకంటూ మనకి బుక్ చదువుకోవచ్చు, పెయింటింగ్ చేసుకోవచ్చు. గో ఔట్. మనం లోన్లీగా ఉన్నామంటే అది మన ప్రాబ్లం కదా! అవును. మనం ఓవర్ డిపెండెంట్ అయ్యామంటే నా ప్రాబ్లం కదా! ఖచ్చితంగా. 100% రెస్పాన్సిబిలిటీ చాప్టర్ ఒక్కటి ఎక్కించడానికి నాకు 6 మంత్స్ పడతది కొంతమందికి తెలుసా? దే విల్ నాట్ యాక్సెప్ట్. అన్నీ నేనే మారమంటావేంది? నన్ను కూడా అనేవాళ్ళు ఉంటారు. Hmm. అన్నీ నేనే మారితే ఇంక నేను నీకెందుకు పైసలు ఇచ్చుడు? నువ్వే మారాలి. వాళ్ళ మైండ్ సెట్ అక్కడికి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత టప చాప్టర్స్ అన్ని ఫినిష్ చేయడం ఈజీ. బికాస్ దే విల్ నాట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేయరు. నాది కాదు ప్రాబ్లం, పక్కనోడిది ప్రాబ్లం. యు యాక్సెప్ట్ దట్ నేను కూడా ఏదో చేశాను, సో జరిగింది, సో నేను ఇప్పుడు బాగు చేసుకుంటాను. దట్ ఈస్ వెరీ ఈజీ. వరల్డ్ ని మొత్తం ఫిక్స్ చేయటం బెటరా, నిన్ను నువ్వు ఫిక్స్ చేసుకోవడం బెటరా? అంతే కదా. సెకండ్ ఆప్షన్ ఇస్ వెరీ బెటర్. ఎవరో మారుతారు అనడం కన్నా మనం మారడమే బెటర్. ఈజీ. చాలా ఈజీ మన చేతిలో. కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. అంటే మళ్ళీ సెల్ఫ్ బ్లేమ్ లోకి వెళ్ళిపోవద్దు. పాస్ట్ టెన్స్ లో నేను అదే చెప్పాను మొన్న. ఇప్పుడు మనం అదే ఒకసారి ట్రామా మాట్లాడుకున్నాం చూడు, కేస్ కోల్కతా. ఎవరి చేతిలో అయినా మనం అరే ఒక ఇన్సిడెంట్ అవ్వబోతోంది, ఇప్పుడు నీకు కళ్ళ వచ్చింది, ఓకేనా, క్యాజువల్ అయితే నీకు రేపు కళ్ళలో వచ్చింది, ఇది జరగబోతుంది, నువ్వు పరిగెట్టుకొని ట్రై చేయవా కోల్కతాలో ఆపడానికి? వి ఆల్ విల్ డూ నో, ఏది జరగకుండా ఉపద్రవాలు అవ్వకుండా ఓ మై గాడ్ ఆ ఊరిని ఖాళీ చేపిద్దామని. వి డోంట్ నో ఫ్యూచర్. ఖచ్చితంగా. అండ్ వీ కాంట్ చేంజ్ ద పాస్ట్. నిన్నటికి ఈ రోజు పాస్ట్ టెన్సే. నువ్వు ఎంత ట్రై చేసినా ఇన్సిడెంట్ వెనక్కి వెళ్ళి చేయలేము. వీ కాంట్ డూ ఇట్. దేవుడు ప్రకృతి ఈ పవర్ మనుషులకి ఇవ్వలేదు. ఇస్తే మనం ఎవరిని చావనివ్వము, మనకు నచ్చిన వాళ్ళు మాత్రమే పుట్టనిస్తాం. అది మన చేతిలో లేదు. సో ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి. దాన్ని ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేయడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి ఎమోషనల్ వెల్నెస్ కోచ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఎవరైనా సరే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు పర్సనల్గా మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి హరితని కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాధా.